మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రూల్స్ నేర్చుకునే దాంట్లో భాగంగా ఇవాళ అయితే మనం రూల్ నెంబర్ 258 నుంచి ముఖ్యమైనవి ఏమున్నాయి అనేది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రూల్స్కి సంబంధించి ఇదే ఆఖరి క్లాసు. రేపు వేరే టాపిక్ ఉంటుంది. ఇది ఎగ్జిక్యూషన్లో ఉన్నటువంటి రూల్స్ అనమాట. ఇవి ఎగ్జిక్యూషన్ ఈపీకి సంబంధించిన రూల్స్ చాలా ముఖ్యమైనవి కూడా. దయచేసి శ్రద్ధగా వినండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఆఖరిలో అడగండి. నేను ఇంకా 1 అవర్నా తీసుకుంటానని చెప్తున్నాను కదా, దయచేసి మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకండి. మైక్స్ అన్ని మ్యూట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా నేను అడిగినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ప్లీజ్. రూల్ నెంబర్ 258. అప్లికేషన్ ఫర్ సేల్ ఆఫ్ అటాచ్డ్ ప్రాపర్టీ. అటాచ్మెంట్ చేయడం వేరే, అటాచ్మెంట్ చేసినటువంటి ప్రాపర్టీని సేల్కి తీసుకురావడం వేరే. దానికి మీరు రెండు అడగాల్సి ఉంటుంది. అటాచ్ అండ్ సేల్ ది ప్రాపర్టీ ఇన్ పబ్లిక్ ఆక్షన్ అని చెప్పేసి. ది డిగ్రీ హోల్డర్ మే అప్లై అట్ అన్ అర్జెంట్ హియరింగ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ పిటిషన్. డిగ్రీ హోల్డర్ వచ్చేసి వాయిదా వేస్తారు కదా, ఆ వాయిదా వేసిన రోజున అడగాలి ఓరల్లీ అండ్ అట్ ఎనీ అదర్ టైమ్ బై రిటర్న్ అప్లికేషన్. హియరింగ్ రోజునైతే ఓరల్గా అడగాలి, వేరే టైంలో అయితే బై రిటర్న్ అప్లికేషన్ ఫామ్ నెంబర్ 67 ఫార్ ది సేల్ ఆఫ్ ఎనీ అటాచ్డ్ ప్రాపర్టీ. దేనికోసం అడగాలి అంటున్నారు? సేల్ ఆఫ్ అటాచ్డ్ ప్రాపర్టీ. ఏదైతే ప్రాపర్టీ అటాచ్ చేశామో ఆ ప్రాపర్టీని సేల్ చేయండి అని చెప్పేసి మీరు కోర్టును డిహెచ్ఆర్ అడగాల్సి ఉంటుందట. ఎప్పుడు? హియరింగ్ రోజునైతే, ఏదైతే ఈపీ హియరింగ్ ఒక డేట్ ఇచ్చి ఉంటారు కదా వాయిదా, ఆ రోజునైతే ఓరల్గా అడగాలి, వేరే టైంలో అండ్ అట్ ఎనీ అదర్ టైం బై రిటర్న్ అప్లికేషన్. అక్కడ తేడా గమనించండి. 259. Affidavits and in the case of immovable property, certificate to be filed by the applicants. The applicant shall అంటే ఖచ్చితంగా ఫైల్ చేసే తీరాలా. నాట్ లెస్ దెన్ 5 days బిఫోర్ ది అర్జెంట్ హియరింగ్ ఆర్ టుగెదర్ విత్ ఈస్ రిటర్న్ అప్లికేషన్. దాంతో పాటు కానీ 5 రోజులు తక్కువ కాకుండా కానీ shall file in court an affidavit or affidavits stating the interest of the judgment debtor in the attached property. ఏదైతే జడ్జిమెంట్ డేటార్కి మీరు అటాచ్ చేసినటువంటి ప్రాపర్టీలో ఏం హక్కు ఉంది, ఏం ఇంట్రెస్ట్ ఉంది అన్నది మీరు అఫిడవిట్ రూపంలో కోర్టుకి తెలియచేయాలి. తర్వాత అండ్ వెదర్ ఎనీ పర్సన్ అదర్ దెన్ జడ్జ్మెంట్ డేటర్ హ్యాస్ ఎనీ అండ్ వాట్ ఇంట్రెస్ట్ దేర్ ఇన్. జడ్జ్మెంట్ డేటర్ కాకుండా ఇంకా వేరే వ్యక్తికి ఎవరికైనా సరే అందులో ఇంట్రెస్ట్ ఉందా, షేర్ ఉందా అన్నది కూడా మీకు తెలిస్తే అది కూడా మీకు మీరు ఆ అఫిడవిట్లో తెలియజేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విషయంలో అయితే దెన్ an amount for the realization of which the sale is held exceeds ₹100 or when the court so orders. ఒకవేళ 100 రూపాయలకి మించినప్పుడు లేదా కోర్టు ఆదేశించినప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు? that a search has been made in the office of the registrar of assurance of the district or sub-district. ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది. సబ్ రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ అంటే మీ ఊర్లలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, దాన్ని సబ్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇన్ విచ్ ది ప్రాపర్టీ సిచ్యువేట్, ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉందో అక్కడ, ఫర్ నాట్ లెస్ దెన్ 12 years ప్రయర్ టు ది డేట్ ఆఫ్ అటాచ్మెంట్. అంత తక్కువ కాకుండా మీరు ఈసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ ది కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ఎ మున్సిపాలిటీ, ఒకవేళ అది మున్సిపాలిటీ పరిధిలో ఉందనుకోండి ప్రాపర్టీ, certificate from the municipality showing the particulars of municipal tax due on the property shall also be filed. మీకు జూనియర్స్ కానీ వినుంటారు అని చెప్తున్నాను, చేసి ఉండకపోవచ్చు, మీరు వినుంటారు. కోర్టులో ఈపీకి సంబంధించినటువంటి స్టెప్స్ ఏదైతే జరుగుతాయో, వాయిదాలు జరుగుతున్నప్పుడు బెంచ్ క్లర్క్ గారు పిలుస్తూ ఉంటారు, ఈపీ క్లర్క్ ఉంటారు కదా, ఆయన ఫర్ ఫైలింగ్ ఎస్పీఈసీ అని పిలుస్తూ ఉంటారు. అవునా కదా?
సార్ ఎస్ సార్. ఎస్, ఎస్పీఈసీ అని పిలుస్తూ ఉంటారు కదా. ఎస్పీఈసీ అంటే నథింగ్ బట్ సేల్ పేపర్స్ అండ్ ఎన్కంబరెన్సెస్ సర్టిఫికెట్. సేల్ పేపర్స్ అండ్ ఎన్కంబరెన్సెస్ సర్టిఫికెట్. అవి ఆ సేల్ పేపర్స్ అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. సేల్ పేపర్స్ అంటే నథింగ్ బట్ ప్రమాణ పత్రిక, అంటే అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ సేల్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ సేల్ లిస్ట్ లో మీరు వచ్చేసి ఏదైతే ప్రాపర్టీ మీరు వేలానికి తీసుకొని వచ్చారో అమ్మడానికి, అది కూడా మీరు ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. ఒక అఫిడవిట్ సింపుల్, దాంట్లో ఏముండదు. ఈ ప్రాపర్టీ జేడీఆర్ చెందిందే, ఇంత వాల్యూ చేస్తుంది అని కొన్ని డీటెయిల్స్ దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా మీరు ఈసీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈసీ ఎప్పుడు అంటే 100 రూపీస్ కంటే ఎక్కువ ఇది ఉన్నప్పుడు, ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి రావాల్సినప్పుడు మీరు అటాచ్మెంట్ డేట్ నుంచి వెనక్కి 12 ఏళ్ళు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అప్లై చేసి రిజిస్టర్ ఆఫీస్లో అది కూడా దానికి ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ప్రాపర్టీ ఉన్నది మున్సిపాలిటీ పరిధిలో ఉంటే, సర్టిఫికేట్ ఫ్రమ్ ది మున్సిపాలిటీ షోయింగ్ ది పర్టికులర్స్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్ డ్యూ, అంటే ఏదన్నా సరే ఆ ప్రాపర్టీ మీద మున్సిపల్ ట్యాక్స్ డ్యూ ఉందనుకోండి, అది కూడా మీరు ఆ సర్టిఫికేట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీ నుంచి తీసుకున్నటువంటిది ఆ సేల్ పేపర్స్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఆర్డర్ ఫర్ సేల్, ఇంకా నెక్స్ట్ కూడా ఉంటుంది. మళ్ళీ ఆ సేల్ పేపర్స్ గురించి నెక్స్ట్ వస్తుంది, ఏమేమి రాయాలన్నది అది వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ 260 ఆర్డర్ ఫర్ సేల్. కూడా రిజిస్టర్ ఆఫీస్ నుంచి సార్ ప్లీజ్, కిరణ్ సార్ దయచేసి ప్లీజ్ ప్లీజ్. If the provisions of the code and these rules have been complied with and the proclamation of sale is approved by the judge, the application shall then be adjourned to a fixed day, and the applicant shall within 2 days or such other period as may be fixed by judge bring into court the prescribed fees for proclamation. An order for shall then be made. The bata for the sale warrant shall be paid a week before the date fixed for sale, and the warrant of sale shall then issue. In case of default, the court may adjourn the application to a fixed day or may dismiss the execution petition. సరే, ఈ ప్రొవిజన్స్ ఆఫ్ ది కోడ్. కోడ్ మీన్స్ మనం ఈ కోడ్ అన్న పదం ఎక్కడ కనపడినా, మనం ఏమనుకోవాలనుకున్నా పైన డెఫినేషన్స్ లో మనకి ఇచ్చారు కదా, కోడ్ అని ఎక్కడ కనపడినా సరే అది సిపిసి అని మీరు సివిల్ ప్రొసీజర్ కోడ్ అని అర్థం చేసుకోవాలా. ప్రొవిజన్స్ ఆఫ్ సిబిసి, మళ్ళీ దీస్ రూల్స్ అంటే ఈ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, దానికి సంబంధించిన నిబంధనలన్నీ కంప్లై చేయబడ్డాయి అని అనిపించినప్పుడు కోర్టు ఏం చేస్తుంది, అండ్ ది ప్రొక్లమేషన్ ఆఫ్ సేల్ ఇస్ అప్రూవ్డ్ బై జడ్జ్. ఆ ప్రొక్లమేషన్ ఆఫ్ సేల్ అన్నది జడ్జి గారి చేత అప్రూవ్ చేయబడినప్పుడు ది అప్లికేషన్ షల్ దెన్ బి అడ్జర్న్డ్. మీరు వేసినటువంటి ఈపీ వచ్చేసి ఒక వాయిదా ఇస్తారు, ఫిక్స్డ్ డేకి వాయిదా వేస్తారు. అండ్ ద అప్లికెంట్ షల్, ఆ వాయిదా పడిన తర్వాత అప్లికెంట్ ఏం చేయాలా, విత్ ఇన్ 2 days ఆర్ సచ్ అదర్ పీరియడ్ యాజ్ మే బి ఫిక్స్డ్ బై జడ్జ్, 2 రోజుల లోపల లేదా జడ్జి గారు ఎంత టైం ఇస్తే అంత, బ్రింగ్ ఇన్ టు కోర్ట్ ది ప్రిస్క్రైబ్డ్ ఫీ ఫర్ ప్రొక్లమేషన్ కోసం ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి ఫీజుని మీరు కోర్టులో కట్టాల్సి ఉంటుంది. అప్పుడు అన్ ఆర్డర్ ఫర్ సేల్ షల్ దెన్ బి మేడ్. అప్పుడు మీరు కట్టిన తర్వాతనే దానికి ఆర్డర్ అయితే ఇస్తారు, సేల్కి ఆర్డర్ ఇస్తారు. ది బేటా ఫర్ ది సేల్ వారెంట్ షల్ బి పెయిడ్ ఎ వీక్ బిఫోర్ ది డేట్ ఫిక్స్డ్ ఫర్ సేల్. ఎంత లోపల కట్టాలని చెప్తున్నారు బేటా? విత్ ఇన్ ఎ వీక్ సార్. Within a week from the before the date fixed for sale, and the warrant of sale shall then be issued అన్నమాట. అది ఆర్డర్ ఫర్ సేల్ వేరే, మళ్ళీ వారెంట్ ఆఫ్ సేల్ అప్పుడు మీరు ఆ బత్తా కట్టిన వెంటనే ఇస్తారు. ఒకవేళ మీరు కట్టలేని పక్షంలో, ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్, ది కోర్ట్ మే అడ్జర్న్ ది అప్లికేషన్ టు ఎ ఫిక్స్డ్ డే, వాయిదా వేయొచ్చు, లేదంటే డిస్మిస్ కూడా చేయొచ్చు మీ ఈపీని కదా. ఇక్కడ ఉంచున్నాను రూల్లో, మీరు బత్తా కట్టడంలో విఫలమైతే డిస్మిస్ చేసే ప్రమాదం కూడా ఉంది, కాబట్టి అక్కడ మీరు కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. ఒక్క నిమిషం.
యూ కెన్ సీ, మీరు ప్రొక్లమేషన్ ఆఫ్ సేల్ అన్నది ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కనిపిస్తుంది కదా ప్రొక్లమేషన్ ఆఫ్ సేల్ అంటే. కోర్టు పేరు ఇక్కడ కోర్టు పేరు వస్తుంది, తర్వాత ఈపీ నంబరు, ఇన్వాయిస్ నంబర్ వస్తుంది, పార్టీల పేర్లు ఇక్కడ వస్తాయి. తర్వాత ఈ మ్యాటర్ అంతా ప్రొక్లమేషన్ లో ఉంటుంది. ఇది మీరు నిదానంగా చదువుకోండి. ఇది ఇప్పుడు గ్రూప్ లో పెడతాను, దీంట్లో చాట్ బాక్స్ లో పెడతాను, గ్రూప్ లో పెడతాను. ఇది మీకు చదివితే ఏం రాశారు జడ్జి గారు, టర్మ్స్ ఏంటి, పబ్లిక్ ఆప్షన్ ఎలా వేస్తారు, ఏంటి దాని కథ అన్నది మీకు తెలుస్తుంది. కండిషన్ ఆఫ్ సేల్స్ ఏమున్నాయి, ఆ సేల్ యొక్క కండిషన్, బిడ్ ఎలా ఉంటుంది అన్నది సమస్తము దీంట్లో ఉంటుంది. చాలా మంది చదవరు, నోటీస్ బోర్డుకి వేస్తారు కాబట్టి ఎవడు పట్టించుకోరు అసలు దీని గురించి. ఇది చదివితే దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ మీకు తెలుస్తాయి. షెడ్యూల్ కూడా రాయాలి, ప్రాపర్టీ ఏదైతే వేలానికి తెస్తారో ఆ ప్రాపర్టీ అంతా. ఇది సేల్ ప్రొక్లమేషన్ అనమాట. ఇది నిదానంగా మళ్ళీ చదువుకోండి. నేను మీకు గ్రూప్లో పెడతాను, ప్లీజ్ ఒక్క నిమిషం. చాట్ బాక్స్ లో వచ్చిందా, చూడండి ప్లీజ్. వచ్చింది కదా, ఓపెన్ చేసి మీరు నిదానంగా మీ దాంట్లోకి షేర్ చేసుకుని తర్వాత చూసుకోండి ప్లీజ్. అది ప్రొక్లమేషన్ ఆఫ్ సేల్ అంటే అలా ఉంటుంది. అదే జడ్జి గారు అప్రూవ్ చేస్తారు దాన్ని. అయిందా? నెక్స్ట్ 261 డేట్ అండ్ ప్లేస్ ఫర్ సేల్. డేట్ అండ్ ప్లేస్ ఫర్ సేల్. మరి డేట్ అండ్ ప్లేస్ ఫర్ సేల్ అంటే మామూలుగా ఎక్కడ జరుగుతుంది వేలం ఉన్నది? ఎక్కడ వేస్తారు? మీకు చూసి ఉన్న వాళ్ళు చెప్పండి, ఎక్కడ వేస్తారు వేలం? కోర్టు హాల్లోనే జరుగుతుంది. అయితే మనం ఈ రూల్ మటుకి దేనికైనా చూడండి, ది డిస్ట్రిక్ట్ జడ్జ్ షల్ ఫిక్స్ పర్టికులర్ ప్లేస్ అండ్ పర్టికులర్ డే ఇన్ ది వీక్ ఆర్ ది సేల్ ఆఫ్ సచ్ మూవబుల్ ప్రాపర్టీస్ యాజ్ మే బి బ్రాట్ టు కోర్ట్. ఏ ప్రాపర్టీస్ కి సంబంధించి డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఒక ప్లేస్, ఒక డే ఫిక్స్ చేస్తారు? ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీస్ విషయంలోనే చేస్తారు అన్నమాట. when there are more courts than one in the same station, ఒక స్టేషన్ లో ఒకటి కంటే ఎక్కువ కోర్టులు ఉన్నప్పుడు ది సేల్స్ ఫర్ ఆల్ సచ్ కోర్ట్స్ షల్ బి హెల్డ్ ఆన్ ది సేమ్ డే. ఒకటే రోజున ఆ కోర్టులు అన్నిటికీ సంబంధించి ఒకటే రోజున వేలం జరిగేలాగా ఒకటే ప్లేస్ లోనే సీక్వెన్స్ కూడా ఒకటే ఉండేటట్లు డిస్ట్రిక్ట్ జడ్జి గారు జనరల్ కానీ స్పెషల్ ఆర్డర్ ద్వారా కానీ డిటర్మిన్ చేస్తారు అనమాట. ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఆల్ సేల్స్ అట్ కోర్ట్ షల్ బిగిన్ అట్ నూన్. మధ్యాహ్నంకి అది బిగిన్ అవుతాయంట. అండ్ ది సేల్ ఆఫ్ ఎనీ లాట్స్ నాట్ పుట్అప్. ఒకవేళ ఏదైనా సరే లాట్స్ ఉంటాయి కదా, సేల్ ఆక్షన్ లో లాట్స్ నిర్ణయిస్తారు. ఆ లాట్స్ ఒకవేళ ఆ లోపల ఇది 5 PM లోపల అంటే సాయంత్రం 5 లోపల పుట్అప్ చేయలేకపోతే ఆ వేలం షల్ బి అర్జెంట్ టు నూన్ ఆన్ ది నెక్స్ట్ కోర్ట్ డే. నెక్స్ట్ కోర్ట్ డేకి అది వాయిదా వేస్తారు. అలా అనమాట. మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 5 కల్లా ముగుస్తా అనుకోండి. ఒకవేళ సాయంత్రం 5 కల్లా ఏదైనా సరే లాట్ వేలానికి రాకపోతే దానికి సంబంధించిన వేలాన్ని నెక్స్ట్ కోర్ట్ డే అంట, అప్పటికి వాయిదా వేస్తారు. నెక్స్ట్ సరే, మనం అటాచ్మెంట్ వచ్చేసి క్యాటిల్ని కూడా, లైవ్ స్టాక్ కూడా అటాచ్ చేయొచ్చు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు అవన్నీ అని అనుకున్నాం కదా. మరి వాటిని ఎట్లా అమ్ముతారు అన్నప్పుడు, అన్లెస్ ది కోర్ట్ అదర్వైజ్ ఆర్డర్స్ ఆల్ సేల్స్ ఆఫ్ లైవ్ స్టాక్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే పంటకు సంబంధించినటువంటి పళ్ళు, కాయలు కానీ ఏదైనా కానీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఆర్టికల్స్ ఆఫ్ లోకల్ మ్యానుఫ్యాక్చర్,
and other articles commonly sold at village markets which have been brought to the court shall be sold at such market in the neighborhood of the place where the articles were attached, as may appear to be for the greatest advantage of the judgment debtor, regard being had to prospect of good prices and the saving of expenses of transport. సరే, ఇవైతే అటాచ్ చేస్తారు. ఇవి లైవ్ స్టాక్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఆర్టికల్స్ ఆఫ్ లోకల్ మ్యానుఫ్యాక్చర్, అవన్నీ చేశారనుకోండి. అట్లాంటివి మామూలుగా సంతలో అమ్ముతూ ఉంటారు, అటు విలేజ్ మార్కెట్స్, అట్లాంటివన్నీ కోర్టుకు తీసుకొచ్చారనుకోండి. అవి ఎక్కడ అమ్మితే మంచి రేట్ వస్తుంది, జేడీఆర్కి అడ్వాంటేజ్గా ఉంటుంది అని ఆలోచించి అదే ప్లేస్లోనే తీసుకెళ్ళి అమ్మాలి. అంటే ఆ మార్కెట్ లోనే అమ్మితే ఎక్కువ ధర వస్తుంది, అవి ఈజీగా అమ్ముడిపోతాయి తప్పితే ఆ కుండలు అవి ఉంటాయి కదా, అవి కోర్టులో వేలం వేస్తే కొనేవాడు ఎవడు ఉండడు. మార్కెట్లో ఓపెన్గా పెట్టేసి కొంచెం తక్కువ రేటుకి వస్తాయంటే ఇవ్వడానికి కొంటాడు. అట్లా చేయమని చెప్పేసి ఉంది ఈ లైవ్ స్టాక్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ విషయంలో, ఆర్టికల్స్ ఆఫ్ లోకల్ మ్యానుఫ్యాక్చర్ విషయంలో అలా చేయాలంటారు. ఎందుకు? గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ది జడ్జ్మెంట్ డేటర్ ఉండాలి, ప్రైస్ మంచిది రావాలని చెప్పేసి, రిగార్డ్ బీయింగ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ గుడ్ ప్రైజెస్ అంటే మంచి ధర వచ్చే రకంగాను. తర్వాత వచ్చేసి సేవింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మళ్ళీ ఊరి దగ్గర నుంచి మరి కోర్టుకి ఎందుకు ఎత్తవాలా, అక్కడే ఏదైనా నైబర్హుడ్లో మార్కెట్ ఉంటే అక్కడే అమ్మేసేయండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏమేమి లైవ్ స్టాక్ సార్, లైవ్ స్టాక్స్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఆర్టికల్స్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ ఆర్టికల్స్ కామన్లీ సోల్డ్ అట్ విలేజ్. ఓకే, నెక్స్ట్, వెన్ మూవబుల్ ప్రాపర్టీ ఈస్ ఇన్ కస్టడీ ఆఫ్ నాజిర్ ఆర్ క్యూరేటర్. నాజిర్ అంటే తెలుసు కదా మీకు, మీ ఫార్మ్స్ ఉంటాయి కదా, మీరు ఫైల్ చేసే ఫార్మ్స్లో కింద ఆయన సంతకం చేస్తూ ఉంటారు. నాజిర్, డిప్యూటీ నాజిర్, అవన్నీ రాసి ఉంటారు, చూడండి కావాలంటే. మీరు అమీనా అని కొన్ని చోట్ల అంటూ ఉంటారు. నజారత్ డిపార్ట్మెంట్లో ఈయన డిపార్ట్మెంటే ఇది, నాజిర్ అనే పేరు నజారత్ డిపార్ట్మెంట్కి హెడ్ నాజిర్ అంటారు. ఇఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ ది కస్టడీ ఆఫ్ నాజిర్ ఆర్ క్యూరేటర్, పైన చదువుకున్నాం కదా, డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఒక క్యూరేటర్ని కస్టడీ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీకి, కోర్టులో పెట్టుకోలేని పరిస్థితి ఉన్న ప్రాపర్టీని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కొన్నాళ్ళు నీ కస్టడీలో పెట్టుకో, కేర్ఫుల్గా కాపాడు దీన్ని అని చెప్పేసి, ప్రిజర్వ్ చేయని చెప్పేసి. నాజిర్ కానీ క్యూరేటర్ కానీ ఆయన కస్టడీలో మూవబుల్ ప్రాపర్టీ ఉంది, అండ్ ఇట్ అపియర్స్ టు ది కోర్ట్ దట్ అన్ ఇమీడియట్ సేల్ ఇస్ నెసరీ. ఒకవేళ ఇది ఇమీడియట్గా అమ్మాలి అని కోర్టుకు అనిపిస్తే కోర్టు ఏం చేయొచ్చు, ది కోర్ట్ మే ఆథరైజ్ హిమ్ టు సెల్ ది సేమ్ బై పబ్లిక్ ఆక్షన్. నీకు ఆయనకు అధికారం ఇవ్వచ్చు, దేనికోసం? ఇమీడియట్గా దాన్ని పబ్లిక్ ఆక్షన్ ద్వారా అమ్మేసి, అండ్ మే గివ్ సచ్ డైరెక్షన్ టు ది డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ సేల్. ఒకవేళ పలానా రోజు అమ్ము, పలానా చోట అమ్ము అని చెప్పేసి డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ది మేనర్ ఆఫ్ పబ్లిషింగ్ ది సేమ్ యాజ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది పర్టికులర్ కేస్ అడ్మిట్. ఆ కేసుకి సంబంధించిన పరిస్థితులు అడ్మిట్ చేసినంత వరకు పబ్లిషింగ్ అంటే ఆ పబ్లిక్ ఆక్షన్ అని ఊరికే నువ్వు ఇంట్లో కూర్చుంటే కాదు కదా, దాని గురించి ప్రజలందరికీ తెలియజేయాలి కదా, ఎలా పబ్లిష్ చేయాలా అన్నది కూడా కోర్టే డైరెక్షన్ ఇవ్వచ్చు. అంటే పేపర్లో వేయించడము, ఆ విషయాల గురించి. నెక్స్ట్, సేల్ బై పబ్లిక్ ఆక్షన్. ఇదే పైన చెప్పాను కదా, సేల్ కి కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు, అది ఎలా జరపాలా? షేరింగ్ అవ్వట్లేదు సార్. మేడం వస్తూ ఉంది, 264 రూలు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది. సారీ అందరికి కనిపిస్తుంది, ఇట్స్ విజిబుల్ సార్. కనిపించలేదని మేడం అంటున్నారు. అదే చూడండి సార్, మరి వాళ్ళ ప్రాబ్లం ఏమో ఉన్నట్టు. సార్ మరి రీకనెక్ట్ అవ్వండి మేడం ఒకసారి. మేడం ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ రీకనెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. 264, sale by public auction. If the officer attaching movable property is under order 21 rule 43 of the court authorized to sell it once, అది పైన జడ్జి గారి చేత ఆథరైజేషన్ ఇవ్వబడినటువంటి ఆఫీసర్, the sale shall be made by public auction, and after such publication and notice as the circumstances to the particular case admit, and the officer shall not more than 2 days after the sale bring into court is report of the sale in manner prescribed by rules 278. సరే, పైన చెప్పినట్లు జడ్జి గారు ఇది ఇమీడియట్ గా అమ్మాలి, ఈ మూవబుల్ ప్రాపర్టీ ఇన్ కస్టడీ ఆఫ్ క్యూరేటర్ ఆర్ నాజిర్ అని అనుకొని
వాళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చి ప్లేసు డేటు తర్వాత ఏ ప్రకారంగా మీరు పబ్లిష్ చేయాలా అన్నది ఆదేశాలు ఇస్తారు కదా. ఆ ప్రకారంగా రిసీవ్ చేసుకున్నటువంటి ఆఫీసర్ ఏం చేయాలంటే సేల్ వచ్చేసి కండక్ట్ చేసి నాట్ మోర్ దాన్ 2 days ఆఫ్టర్ ది సేల్, 2 రోజులకి తర్వాత కాకుండా లోపలనే బ్రింగ్ ఇన్ టు కోర్ట్ ఇస్ రిపోర్ట్ ఆఫ్ ది సేల్. అతను ఒక రిపోర్ట్ తయారు చేసి సేల్కి సంబంధించింది 278 రూల్లో చెప్పబడిన ప్రకారంగా కోర్టులో అయితే తీసుకుని రావాలన్నమాట ఆయన. నెక్స్ట్ 265 అప్లికబిలిటీ ఆఫ్ జనరల్ రూల్స్ అబౌట్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ఫ్రా. Subject to the foregoing rules, the provisions of rules 271 to 285 relating to sale of property under order of court shall apply to all sale in execution of a decree. Subject to the foregoing rules అంటే foregoing rules అంటే ఏంటి? వదిలివేసిన ఫోర్గోయింగ్ రూల్స్ అంటే రాబోయే రూల్స్ అనే అయిపోయిన రూల్స్ అనా? అయిపోయింది సార్. ది ప్రావిజన్స్ ఆఫ్ రూల్స్ 271 to 285 దానికి లోబడి ఈ ప్రావిజన్స్ ఆఫ్ రూల్ 271 to 285 రిలేటింగ్ టు సేల్ ఆఫ్ ప్రాపర్టీ అండర్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్ షల్ అప్లై టు ఆల్ సేల్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఆ నిబంధనలకు లోబడి ఈ ప్రావిజన్స్ ఆఫ్ 271 నుంచి 285కి సంబంధించిన ప్రావిజన్స్ అన్ని, ఈ రూల్స్ అన్ని సేల్స్ కి అప్లై అవుతాయి. కోర్టు ఆర్డర్ కింద నిర్వహించబడినటువంటి అన్ని సేల్స్ కి అప్లై అవుతాయి అని. ఇప్పుడు మీరు సుప్రా అంటే ఏంటి? సుప్రా అంటే పైన చెప్పబడిన, ఇన్ఫ్రా అంటే పేర్కొన్న, ఇన్ఫ్రా అంటే బిలో కింద చెప్పబడినటువంటి అని అర్థం. రాబోయే రూల్స్ అని అర్థం. దయచేసి మ్యూట్ చేసుకోండి. నేను ఎన్నిసార్లు చెప్పాలి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను అన్ని నేనే చేసుకోండి. స్క్రీన్ నేను చూస్తుండాలి, మీకు మ్యూట్ అన్ని నేను చేయాలంటే కష్టం కదా. ప్లీజ్. 266 మరి సేల్ ఆఫ్ ఆర్మ్స్ ఎట్సెట్రా. మనం నిన్న క్లాస్లో వచ్చేసి ఆర్మ్స్ తర్వాత ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ కూడా మనం అటాచ్ చేయొచ్చు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. వాటి కస్టడీ ఎట్లా అంటే ఎవరి దగ్గర పెడతారని నేర్చుకున్నాం. ఎవరి దగ్గర? నియరెస్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. అట్లా ఉంటుంది. సరే, అవి హ్యాండ్ ఓవర్ చేశారు, అయిపోయింది. వాటిని అమ్మాలనుకోండి, ఇప్పుడు డబ్బులు రాబట్టుకోవాలంటే అవి కూడా అమ్మొచ్చు అని చెప్తున్నాం. అటాచ్మెంట్ ఎందుకు చేస్తాం? డబ్బు రాబట్టుకునే దానికి, రియలైజ్ చేసుకునే దానికి, మనకు రావాల్సిన డిగ్రీ అమౌంట్ ని రియలైజ్ చేసుకునే దానికి. అట్లాంటప్పుడు అవి కూడా అమ్మవలసి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు, whenever guns or other arms in respect of which licenses have to be obtained by purchasers under Arms Act or sold by public auction in execution of decrees. ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీలో ఈ యొక్క అంటే లైసెన్స్ కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు, ఆ వ్యక్తి దానికి సంబంధించి లైసెన్స్ ను తీసుకోవాల్సిన ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు కోర్టు ఏం చేయాలంటే, ది కోర్ట్ డైరెక్టింగ్ ది సేల్ షల్ గివ్ నోటీస్ టు ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. కోర్టు వచ్చేసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. దేని గురించి అంటే, ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ అండ్ అడ్రసెస్ ఆఫ్ ది పర్చేజర్స్. ఎవరైతే కొంటారో వాళ్ళ పేర్లు మరి అడ్రస్లన్నీ తెలియజేస్తూ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి కోర్టు ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్ ది టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ది ఇంటెండెడ్ డెలివరీ టు ది పర్చేజర్స్ ఆఫ్ సచ్ ఆర్మ్స్. అయ్యా, పర్చేజ్ చేశారు వాళ్ళు, నేను పలానా టైం పలానా ప్లేస్ లో వాళ్ళకి అవి డెలివరీ ఇచ్చేస్తాను అన్న విషయం డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి కోర్టు తెలియజేయాలన్నమాట. ఎందుకు అంటే, ఆయుధాలకు సంబంధించి, ఫైర్ ఆర్మ్స్ సంబంధించి లైసెన్స్ ఇచ్చే పవర్ జిల్లా కలెక్టర్ గారికే ఉంది. మనం అప్లై చేసి చలానా కట్టేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లోనే కట్టాల్సి ఉంటుంది అనమాట. ఆయనే కాబట్టి లైసెన్సింగ్ అథారిటీ. ఆయనకు నోటీస్ ఇవ్వాలన్నమాట. అయ్యా, పలానా వాళ్ళకి అమ్మాం, వాళ్ళ అడ్రస్ ఇది, నేను పలానా రోజు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని చెప్పేసి నోటీస్ ఇస్తే, వాళ్ళకు లైసెన్స్ వచ్చిన తర్వాత లైసెన్స్ ఆయన గ్రాంట్ చేసి ఇది ఉంటుంది. ది కోర్ట్ బిఫోర్ డెలివరీ ఆఫ్ సచ్ ఆర్మ్స్ షల్ సాటిస్ఫై దట్ ది పర్చేజర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు పొసెస్ ఆర్మ్స్.
మరి మీరు పిస్టలు గన్ను అవి పెట్టుకొని తిరగాలంటే మీకు కొన్ని అర్హతలు అంటూ ఉండాలి. చిన్నపిల్లలకి ఇవ్వరు కదా, చిన్నపిల్లలకి ఇవ్వరు. కొన్ని రకాల నేరాలు చేసిన వాళ్ళకు, కేసులలో ఉన్న వాళ్ళకైతే ఇవ్వకపోవచ్చును. అది ఎస్పీ గారి రికమెండేషన్ ఉంటుంది అనమాట. మీరు అప్లై చేయగానే ప్రతి ఒక్కరికి ఇవ్వరు గన్ లైసెన్స్. వాళ్ళకి అర్హత ఉంటేనే ఇస్తారనమాట. అవి ఏంటి అన్నది వాళ్ళు డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్. మనకు కేసు పరిస్థితిని బట్టి ఉంటాయన్నమాట. అది వాళ్ళకి అర్హత ఉందా లేదా అన్నది కూడా కోర్టు చూడాలట. ఆర్మ్స్ విషయంలో ఇంత ఉంది చూడండి కథ. నెక్స్ట్ 267 ఆర్టికల్స్ ఆఫ్ పెట్టి వాల్యూ. పెట్టి వాల్యూ అంటే చాలా చిన్న మొత్తం, తక్కువ విలువ కలిగిన సార్. తక్కువ విలువ ఉన్నది. ఇఫ్ ది టోటల్ ఆఫ్ ది ప్రాపర్టీ అటాచ్డ్ ఈస్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది కోర్ట్ లెస్ దెన్ ₹25, 20 రూపాయల కంటే తక్కువ ఉన్నప్పుడు ది కోర్ట్ మే ఆర్డర్ ది సేల్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ ఆఫ్టర్ నోటిఫైయింగ్ ఆన్ ది నోటీస్ బోర్డ్ ఆఫ్ ది కోర్ట్ ది డేట్ అండ్ టైమ్ ఆఫ్ సేల్. ఆ నోటీస్ బోర్డులో వేస్తారు, పేపర్లో ఏమేరు, ఆ నోటీస్ బోర్డులో వేసి పలానా రోజు అమ్ముతాం అని చెప్పేసి. అండ్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్టర్ డిఫరింగ్ ది ఎక్స్పెన్సెస్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ అటాచ్డ్ ప్రాపర్టీ. అది అమ్మగా వచ్చినటువంటి విక్రయం మొత్తం డబ్బులు అయితే ఏదైతే ఉన్నాయో అవి కోర్టులో పెట్టేస్తారు. దాన్ని అటాచ్డ్ ప్రాపర్టీ అని అంటారు. ఆల్రెడీ అటాచ్ చేసి ఉంటారు కదా, అది అట్లే పెట్టుకోకుండా ప్రాపర్టీని అమ్మేసి ఖర్చులు మినహాయించుకుని ఎంత మిగిలితే అంత అక్కడ పెట్టేసి ఉంటారు. దాన్ని అటాచ్డ్ ప్రాపర్టీ అంటారు. నెక్స్ట్ చార్జెస్ ఆఫ్ కస్టడీ. చార్జెస్ ఆఫ్ కస్టడీ అంటే కస్టడీ ఎవరికి ఇస్తారని చెప్పాం? క్యూరేటర్ ఆర్ నజీర్ చెప్పాం సార్. ఇస్తారని చెప్పి. అవును. ఇన్ కేసెస్ ఇన్ విచ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కర్డ్ ఫర్ ది కేర్ అండ్ కస్టడీ ఆఫ్ అటాచ్డ్ మూవబుల్ ప్రాపర్టీ. అటాచ్డ్ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఆ కేర్ అండ్ కస్టడీ కోసం ఏమైనా ఖర్చు పెట్టాల్సి వస్తే సచ్ ఎక్స్పెండిచర్ షల్ నాట్ బి అలౌడ్ ఫర్ పీరియడ్ లాంగర్ దెన్ 30 days. అది ఆ కేర్ అండ్ కస్టడీ 30 రోజుల కంటే ఎక్కువ రోజులకి మాత్రం అనుమతించకూడదు అంట. అలా డబ్బులు ఖర్చు పెట్టడానికి అనుమతించకూడదు. ప్రొవైడెడ్ హౌఎవర్ దట్ ఇట్ షల్ ఇన్ నో కేస్ ఎక్సీడ్ ది వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూని కూడా మించిపోకూడదు. మామూలుగా మీరు అసలు కంటే కుసరు ఎక్కువ ఏదో అంటూ ఉంటారు చూడండి, సామెతలు ఉంటాయి. అలా అనమాట. మేము మా అమ్మ వాళ్ళు అట్లా మాట్లాడేటప్పుడు ఆ 3 గాసుల పనికి 30 బాడీ అని అంటూ ఉంటారు. అంటే అట్లా అనమాట. అంటే వేస్ట్ అని అర్థం. చారానా మురిగి బారానా మసాలా ఏదో అంటారు, అది అట్లా అంటారు కదా, ఆ ప్రకారంగా. అది దానికైతే ఆ ప్రాపర్టీ వాల్యూకి అయితే మించకూడదు. దాని కేర్ అండ్ కస్టడీకి ఖర్చు పెట్టే మొత్తం ఈ ప్రాపర్టీ వాల్యూను మించొద్దు అని అర్థం. అది మళ్ళీ ఎందుకు అన్నారు ఆ మాట అంటే 30 రోజులు అక్కడ ఇచ్చారు కదా, మీరు 30 రోజులు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఖర్చు మొత్తం ఎక్కువైపోయే పరిస్థితి ఉన్నప్పుడు దానికి చూసుకొని దాన్ని ఖర్చు పెట్టాలని చెప్తున్నారు. ది పర్సన్ ఇన్ఛార్జ్ మే హౌఎవర్ ఇన్ ది కేస్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సేల్ apply to the court at the end of every period of 30 days for an order for payment of such expenditure. సరే, ఆ పర్సన్ ఇన్ఛార్జ్ ఉంటారు. అదైతే వేలం అయితే దాని సేల్ జరగాల్సింది పోస్ట్పోన్ అయ్యింది. అప్పుడు 30 రోజులు దాటిపోయేటప్పుడు అతను ఏం చేయాలా? అయ్యా 30 రోజుల కంటే నేను ఎక్కువ పెట్టుకోవడానికి ఇది లేదు కదా, మొదట నా డబ్బులు ఇవ్వండి, నేను ఖర్చు పెట్టిన డబ్బులు నాకు ఇవ్వండి, ఆర్డర్ వేయండి అని చెప్పేసి అప్లై చేయాలట. అది నెక్స్ట్, వేర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సేల్ ఇస్ అకేషన్డ్ బై ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ఎ క్లైమ్ టు అటాచ్డ్ ప్రాపర్టీ. ఒకవేళ ఈ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సేల్ ఎలా జరిగింది అంటే, ఎవరో ఒక వ్యక్తి వచ్చి క్లైమ్ పిటిషన్ ఫైల్ చేయడం వల్ల ఈ సేల్ పోస్ట్పోన్ చేయబడితే ది ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్, అది ఎన్ని రోజులు వాయిదా పడిందో ఆ పీరియడ్ మొత్తం మీద ఎంతైతే ఖర్చు పెట్టారో ఈ కేర్ అండ్ కస్టడీ కోసము ఎవరు కట్టాలట? క్లైమెంట్ అంటే ఎవరైతే క్లైమ్ చేసి ఉంటారో ఆయన కట్టాలి. ఆయన వచ్చేసి షల్ బి అంటే ఖచ్చితంగా కట్టే తీరాలి. ఖచ్చితంగా. ఒకవేళ ఇఫ్ హి ఫెయిల్స్ టు ఎస్టాబ్లిష్ హిస్ క్లైమ్, అతని క్లైమ్ను అతను ఎస్టాబ్లిష్ చేయలేకపోతే
చేయలేకపోతే అండ్ బై ది అటాచింగ్ క్రెడిటర్ ఇఫ్ సచ్ క్లెయిమ్ ఈస్ అలౌడ్. ఇది రెండు ఉన్నాయి దీంట్లో. కొంచెం ఎవరన్నా చెప్పగలిగితే చెప్పండి, లేదంటే ఒక్క నిమిషం లేదా 2 సెకండ్లు చూసి చెప్పండి. ఏమంటున్నారు ఇక్కడ? సార్ ఎవరైతే క్లెయిమ్ చేస్తారో ఆయన కట్టాలా. ఒకవేళ క్లెయిమ్ ఆ. చేసి ఆయన కానీ ఫెయిల్ అయితే అటాచింగ్ క్రెడిటర్ అంటే ఎవరికైతే ప్రాపర్టీని అటాచ్ చేసుకుంటారో ఆయన కట్టాలా అంటారు. కాదు కాదు సార్, కాదు, చెప్తాను కాదా సార్? చూడండి. ఓకే. ఎవరు కట్టాలంటే Hmm. ఇఫ్ ఈ ఫెయిల్ టు ఎస్టాబ్లిష్ హిస్ క్లెయిమ్, అంటే క్లైమెంట్ తన క్లెయిమ్ను ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో విఫలమైతే ఎవరు కడతారు? షెల్ బి బోర్న్ బై ది క్లైమెంట్. ఎందుకంటే వాడే కదా వచ్చి నాది అన్నాడు వాడు. వాడు ఓకే సార్. నిరూపణ చేసుకోలేకపోయినప్పుడు ఆ డబ్బులు మాత్రం వాడే కట్టాలి. అయిందా? ఓకే సార్. ఇఫ్ సచ్ క్లెయిమ్ ఈస్ అలౌడ్, ఒకవేళ క్లైమెంట్ వచ్చి నాది సార్ ఇది అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు, అంటే వాడి క్లెయిమ్ అలో అయింది, అప్పుడు డబ్బులు ఎవరు కట్టాలా? అటాచింగ్ క్రెడిటర్ కట్టాలి. ఎవరు? డిహెచ్ఆర్. అవును. అట్లా అదనమాట. ఎందుకంటే అట్లా ఇచ్చారు, అది అర్థం, దీని అర్థం అది. ప్రూవ్ ఓకే సార్. చేసుకుంటే, ప్రూవ్ చేసుకోలేకపోతే క్లైమెంట్ కట్టాలా, ప్రూవ్ చేసుకుంటే డిహెచ్ఆర్ కట్టాలా, అది అనమాట. ఓకే అయిందా? సార్. ఏది ఆ కేర్ అండ్ కస్టడీకి ఇన్కర్ చేసినటువంటి ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది క్లైమ్, అదనమాట. ఆ క్లైమ్ పిటిషన్ ఎన్ని రోజులు పోస్ట్పోన్మెంట్ జరిగినా సరే అందుకు సంబంధించి డబ్బులన్నీ అతను కట్టాలన్నమాట. నెక్స్ట్, ఇవన్నీ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన ఉన్నాయి, మళ్ళీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాదు. 269 ఇది మూవబుల్ ప్రాపర్టీస్కే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాదు, అయింది కదా? ఎస్ సార్. ఎస్ సార్. అది 269 అప్లికేషన్ బై ది ష్యూరిటీ ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ సేల్ వెన్ అటాచ్డ్ మూవబుల్ ప్రాపర్టీ. గమనిస్తూ ఉండండి, మూవబుల్ ప్రాపర్టీ గురించే మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. మూవబుల్ ప్రాపర్టీ ఈస్ లెఫ్ట్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ష్యూరిటీ. ఒకరు ష్యూరిటీ దగ్గర వదిలేసి వచ్చి ఉంటారు, అది కోర్టుకు తీసుకురావడము చాలా కష్టంతో కూడుకున్నదో ఖర్చు ఎక్కువైతుంది అన్నప్పుడు ఊర్లోనే ఒక ష్యూరిటీని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చి ఉంటారు ష్యూరిటీని. అప్పుడు ఏం చేయాలా? ష్యూరిటీ ఒకవేళ when the attached movable property is left in the custody of surety, the surety may apply for its sale. ఆయన వచ్చేసి దీని సేల్ కోసం అయితే అప్లై చేయొచ్చంట. ఆర్ ఫర్ హిస్ బీయింగ్ డిశ్చార్జ్ ఫ్రమ్ లయబిలిటీ. అయ్యా నాకెందుకు కూడా నన్ను డిశ్చార్జ్ చేయండి అని కూడా అప్లై చేసుకోవచ్చట. అంటే ఏదైతే అతని కస్టడీ ఉన్న ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని అమ్మడానికైనా సరే, లేదు ఫార్ హిస్ బీయింగ్ డిశ్చార్జ్ ఫ్రమ్ లయబిలిటీ, తన నాకెందుకు గొడవ, నేను ఇంకా మోయలేని దీన్ని, నన్ను డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి ఆయన కోర్టుకు వచ్చి అప్లై అయితే చేయొచ్చట. నెక్స్ట్, ది కోర్ట్ షాల్ డైరెక్ట్ నోటీస్ ఆఫ్ సచ్ అప్లికేషన్ టు ఇష్యూ టు ది పార్టీస్ అట్ ది షూరిటీస్ కాస్ట్. సరే, నువ్వు అమ్మాలా లేదా, ఇది నేను ఉండను షూరిటీగా, నన్ను డిశ్చార్జ్ చేయండి అని అడుగుతున్నప్పుడు ఏదైతే ఆయన అప్లికేషన్ పెడతాడో ఆ అప్లికేషన్ గురించి పార్టీస్కి అయితే ఇన్ఫార్మ్ చేయాలి, నోటీస్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు. ఖర్చు ఎవరు పెట్టాలా? షూరిటీస్ కాస్ట్, అంటే ఆయనే దానికి సంబంధించి బేటా అంతా పే చేస్తారు. అండ్ ఇఫ్ ది పార్టీస్ ఇంట్రెస్టెడ్ డూ నాట్ టేక్ స్టెప్స్ టు గెట్ ది ప్రాపర్టీస్ సోల్డ్. సరే, ఆ ప్రాపర్టీలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ పార్టీస్ డూ నాట్ టేక్ స్టెప్స్, అంటే ఆ ప్రాపర్టీని అమ్మకానికి తేవడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోకపోతే, లేదా రిలీజ్డ్ విత్ ఇన్ ది టైం ఫిక్స్డ్, ఆ ప్రాపర్టీని విడిపించుకునే దానికి కూడా వాళ్ళు సరైనటువంటి స్టెప్స్ తీసుకోలేకపోతే, ఇట్ మే బి సోల్డ్ అండ్ ది ప్రాసెస్ షాల్ బి డిపాజిటెడ్ ఇన్ ది కోర్ట్. అది అమ్మేసి ప్రాసెస్ వచ్చినటువంటి డబ్బులు వచ్చేసి కోర్టులో డిపాజిట్ చేస్తారు. తర్వాత అందులోంచి ఇప్పుడు షూరిటీ ఖర్చు పెట్టుకున్నాడు కదా, ఆఫ్టర్ పేయింగ్ ది షూరిటీ ది చార్జెస్ ఫర్ కస్టడీ అండ్ ఫర్ ఇష్యూయింగ్ ది నోటీస్, అతను కస్టడీలో పెట్టుకొని కాపాడినందుకు ఛార్జీలు, తర్వాత ఇప్పుడు నోటీస్ ఇవ్వడానికి ఆయన షూరిటీస్ కాస్ట్ అని ఇక్కడ చదువుకున్నాం కదా మనం, అది ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేసి మిగతా డబ్బులు మటుకి కోర్టులో డిపాజిట్ చేయాలన్నమాట. ఇది మూవబుల్ ప్రాపర్టీ విషయంలోనే. నెక్స్ట్ 270 డిజాల్వింగ్ కస్టడీ చార్జెస్. ఇది ఇంట్రెస్టింగ్. వెన్ క్యాటిల్ ఆర్ అదర్ లైవ్ స్టాక్ ఆర్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ఎ షూరిటీ కస్టడీలో క్యాటిల్ కానీ లైవ్ స్టాక్ కానీ పెట్టేసి వచ్చారు, ఆర్ ది అటాచింగ్ క్రెడిటార్స్ ఒక్క నిమిషం,
క్రెడిట్స్ కాదు క్రెడిటర్ ఆర్ అటాచింగ్ క్రెడిట్స్ కాదు క్రెడిటర్స్ ఉంటుంది. ది కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్ డిజలో హోల్లీ ఆర్ ఇన్ పార్ట్ ది రెమ్యూనరేషన్ డ్యూ టు హిమ్ ఫర్ కీపింగ్ అండ్ ఫీడింగ్ దెమ్. అతనికి రావాల్సినటువంటి పారితోషికం నుంచి అంతా గాని లేదా కొంత మొత్తాన్ని కానీ డిసలో చేయొచ్చంట కోర్టు తన విచక్షణాధికారం ఉపయోగించి. ఎప్పుడు అంటే ఇఫ్ హీ యూజెస్ దెమ్ ఇన్ ఎనీ ప్రాఫిటబుల్ మేనర్ ఆర్ అదర్వైజ్ డిరైవ్స్ ఎనీ బెనిఫిట్ దేర్ ఫ్రమ్. ఇప్పుడు దీనికి మీరు ఈజీగా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నేను చెప్తాను. ఎడ్లను అటాచ్ చేశారు, ఎడ్లని అటాచ్ చేశారు, ఆయన దగ్గర పెట్టేస్తారు. దీన్ని కాపాడు, దీనికి మేత పెట్టు, ఫీడ్ చేయి అని చెప్పేసి ఆయన దగ్గర పెట్టచ్చు. ఆయన ఏం చేశాడు, దానికి ఎడ్ల బండి కట్టు లేకపోతే పొలం దున్నడానికో రెంట్కి ఇచ్చేసో ఆయన సొంతానికి వాడుకొని ఏమో చేశాడు. లేదు, బర్రెలు ఆయన దగ్గర పెట్టారు, ఆయన వాటి పాలు పిండుకొని అమ్ముకున్నాడు. కోళ్ళు బాతులు ఆయన దగ్గర పెట్టారు, ఆయన అవి పెట్టే గుడ్లన్నీ అమ్ముకొని తిన్నాడు. అట్లా జరిగినప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే, అయ్యా నువ్వు యూజ్ చేసుకున్నావు, ఏమని యూజెస్ దెమ్ ఇన్ ఎనీ ప్రాఫిటబుల్ మేనర్, లాభం వచ్చే విధంగా దాన్ని ఉపయోగించినా సరే, లేదా అదర్వైజ్ డిరైవ్స్ ఎనీ బెనిఫిట్ దేర్ ఫ్రమ్, వాటి నుంచి బెనిఫిట్ పొందినా సరే. ఇవి గుడ్లు అన్ని బెనిఫిటే కదా, పాలు అవన్నీ బెనిఫిటే కదా. అలా కోర్టు కనిపిస్తే నీకు రావాల్సిన డబ్బులు ఇవన్నీ పట్టేసుకుంటున్నామని కోర్టు చెప్పవచ్చు. నెక్స్ట్ 271 conduct of sale under order of court subject to the provisions of rules 258 261 inclusive దాంతో కలుపుకొని లోబడి ఆ రూల్స్ కు లోబడి with respect to the sale of attached property విషయంలో a sale by public auction of any property when directed in any suit or matter shall be conducted in manner prescribed hereunder. ఈ కింద చెప్పబడిన పద్ధతి ద్వారానే ప్రిస్క్రైబ్ చేసిన పద్ధతి ద్వారానే సేల్ బై పబ్లిక్ ఆక్షన్ అంటే జరగాలట. అది ఏంటి అన్నది 272 మేనర్ ఆఫ్ కండక్టింగ్ సేల్ బై పబ్లిక్ ఆక్షన్. ఎలా జరపాలి, పబ్లిక్ ఆక్షన్ ఎలా జరపాలి అన్న విషయానికి వస్తాం. The order for sale shall direct the party applying for the sale hereinafter called the applicant to bring into court. అప్లికెంట్ అంటారు దాన్ని, ఎవరైతే పార్టీ అప్లై చేస్తారో సేల్ కోసం వారిని ఆయన, ఇక్కడ మాత్రం అప్లికెంట్ అంటారు, అక్కడ కాదు. ఈ రూల్స్ లో ఎక్కడైనా సరే అప్లికెంట్ అని కనపడితే ఎవరైతే సేల్ కు అడుగుతున్నారో ఆయన అన్ని అర్థం అనమాట. ఆయన ఏం చేయాలట, ఏం చేయాలా, బ్రింగ్ ఇన్ టు కోర్టులో ఫైల్ చేయాలా. కోర్టులో ఫైల్ చేయాలా. ఏమేమి ఫైల్ చేయాలా అంటే అదే అఫిడవిట్స్. నెంబర్ 1 అఫిడవిట్స్. అఫిడవిట్ లో ఏముండాలి చూడండి. అండ్ అఫిడవిట్ ఆర్ అఫిడవిట్స్ బై హిమ్సెల్ఫ్ ఆర్ సమ్ అదర్ పర్సన్ యాక్వెంటెడ్ విత్ ది ప్రాపర్టీ. తన అఫిడవిట్ కానీ లేదా ఆ ప్రాపర్టీ గురించి చాలా బాగా తెలిసిన వ్యక్తి యొక్క అఫిడవిట్ కానీ ఆయన కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. దేని గురించి అంటే గివింగ్ ది పర్టికులర్స్ ప్రిస్క్రైబ్డ్ బై ఆర్ 21 రూల్ 66 ఆఫ్ ది కోర్ట్. 66 అంటే మనం ఇందాక ప్రొక్లమేషన్ ఫామ్ చూసాం కదా, అదనమాట. అండ్ ఆల్సో స్టేటింగ్ వాట్ ఇన్ ఒపీనియన్ ఈజ్ ది బెస్ట్ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ సేల్. మళ్ళీ అఫిడవిట్ లో కూడా పలాన్ చోట పలాన్ టైంలో అమ్మితే బెస్ట్ ప్లేస్ ఉంటుంది, బెస్ట్ దానికంటే ఇది మంచిది, చాలా మంచిగా అవుతుంది అని చెప్పేసి దాంట్లో రాయాలా. అండ్ మెథడ్ అడ్వర్టైజింగ్ ది సేమ్, అది కూడా రాయాలన్నమాట. పేపర్లో పబ్లిష్ చేయాలా లేకపోతే చాటింపు వేసి చెప్పాలా అన్నది కూడా దాంట్లో అఫిడవిట్ లో తెలియజేయాలా. అండ్ ది లాట్స్ ఇఫ్ ఎనీ, అంటే పెద్ద ప్రాపర్టీని ఒకటేసారి అమ్మాలంటే ఎవరు కొనలేరు, దాన్ని డివైడ్ చేసి ఏదైనా లాట్లుగా విభజించి అట్లా చేయొచ్చునా అన్నది కూడా ఆ అఫిడవిట్ లో మీరు తెలియజేయాలట. బాగా ఒకసారి చెప్పండి, ఏమేం చేయొచ్చు, ఏమేం పర్టికులర్స్ ఇవ్వాలి. సార్ వెనకాల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది సార్, నేనే చెప్తాను. పర్టికులర్స్ ప్రిస్క్రైబ్డ్ బై ఆర్డర్ 21 రూల్ 66, ఆ పర్టికులర్స్ దాంతో పాటుగా అండ్ ఆల్సో స్టేటింగ్ వాట్ ఈస్ ది బెస్ట్ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ సేల్
అండ్ మెథడ్ అడ్వర్టైజింగ్ ది సేమ్. అడ్వర్టైజ్ ఇవ్వడానికి ఏ మెథడ్లో ఇస్తే బాగుంటుంది అనేది చెప్పాలా. బెస్ట్ టైం అండ్ ప్లేస్ కూడా చెప్పాలా. తర్వాత వచ్చేసి లాట్స్గా విభజించాల్సి వస్తే ఎలా చేయాలా అన్నది కూడా దాంట్లో అఫిడవిట్లో మీరు చెప్పాలా. అది సేల్ పేపర్స్ అండ్ ఈసీ అని నేను చెప్పానే ఇందాక, వాటిలో ఇది వేయాలా. నంబర్ 1 ఈ అఫిడవిట్ వేయాలా. నంబర్ 2 affidavit of fitness. If an officer of the court is not to be appointed, an affidavit as to fitness of the proposed auctioneer. ఒకవేళ కోర్టు ఆఫీసర్ కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా వేలం నిర్వహించడానికి అపాయింట్ చేయాల్సి వస్తే ఎవరు ఫిట్ పర్సన్ అన్నది కూడా మీరు ప్రపోజ్డ్ ఆక్షనర్, ఆ వేలం వేయాల్సినటువంటి ఎవరైతే ప్రపోజర్ పర్సన్ ఉంటారో పలానా వాళ్ళు వేలం వేయాలని, ఆ పర్సన్ యొక్క ఫిట్నెస్ గురించి ఒక అఫిడవిట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇతను ఫిట్ పర్సన్ టు బి అపాయింటెడ్ లేదా టు యాక్ట్ యాజ్ ఆక్షనీర్ అని చెప్పేసి మీరు ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు కోర్టు ఆఫీసర్ని అపాయింట్ చేయని పక్షంలో, మామూలుగా కోర్టులోనే వాళ్ళు అమ్మిన వాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. అలా చేయని పక్షంలో ఈ అఫిడవిట్ ఎక్స్ట్రాగా మీరు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేల్ పేపర్స్ నేను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకు, ఇది రాసుకోండి. సేల్ పేపర్స్ కు రూల్ ఎంత అంటే 272, దానిలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వేర్ ది ప్రాపర్టీ ఈస్ ఇమూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ఎ మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉన్నప్పుడు అఫిడవిట్ స్టేటింగ్ ది మున్సిపల్ ట్యాక్స్ ఇఫ్ ఎనీ డ్యూ ఆన్ ది ప్రాపర్టీ సాట్ టు బి సోల్డ్. ఏదైతే అమ్మాలనుకుంటామో ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీకి సంబంధించి మున్సిపల్ ట్యాక్స్ ఏమైనా డ్యూ ఉంటే దానికి సంబంధించి కూడా ఒక అఫిడవిట్ వేయాల్సి ఉంటుంది. ఆ అఫిడవిట్ తో పాటుగా ఏం ఫైల్ చేయాలంటే accompanied by a certificate from the municipality showing the particulars of tax due. అది ఎంత ట్యాక్స్ డ్యూ ఉన్నది అని చెప్పే విషయం గురించి సర్టిఫికేట్ కూడా మనం అఫిడవిట్ తో పాటు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయిందా? సేల్ పేపర్స్ అంటే ఒక అఫిడవిట్ వేసాము, లేదా మళ్ళీ ఫిట్నెస్ అఫిడవిట్, ఇది అన్ని కేసుల్లో రాదు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఏం చెప్తున్నాం, ఒక అఫిడవిట్ పలానా ఇంత డ్యూ ఉంది ట్యాక్స్ అని చెప్పేసి, దాంతో పాటుగా మున్సిపాలిటీ వాళ్ళు మంజూరు చేసినటువంటి ఒక సర్టిఫికెట్ అది కూడా ఇంక్లోజ్ చేస్తాం. నెక్స్ట్ సర్టిఫికెట్ ఆఫ్ సెర్చ్, దీన్ని ఏమంటాము? ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అంటాం. ఏమంటాము? ఈసీ సార్, ఈసీ. In the case of immovable property, when a search has been made under rules 273, a certificate of the result of the search. 273 కింద 273 ఉంది. 273 కింద ఒక సెర్చ్ అనేది మీరు కండక్ట్ చేస్తే సెర్చ్ చేస్తే సర్టిఫికేట్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ది సెర్చ్, ఆ చేసినటువంటి సెర్చ్ యొక్క సర్టిఫికేట్ అంటే ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, అది కూడా మీరు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సేల్ పేపర్స్ అంటే అవే. సరే, సెర్చ్ ఆఫ్ ఎన్కంబరెన్సెస్ ఎలా చేయాలి? 273 మీరు ఈసీకి సంబంధించి ఒక నిబంధన బాగా తెలుసుకోండి. యాక్చువల్గా సెర్చ్ అనేది ఎవరు చేయాలి తెలుసా? మీరు ఈసీకి అప్లై చేస్తే సెర్చ్ ఎవరు చేయాలి తెలుసా? పర్చేజ్ చేసేవాడు. పర్చేజ్ చేసేవాళ్ళు కాదు, ఎవరు అప్లై చేస్తే వాళ్ళు. ఈసీ కోసం ఎవరు అప్లై చేస్తే వాళ్ళే సెర్చ్ చేసుకోవాలి. బుక్స్ మన ముందర పడేస్తారు వాళ్ళు, మీరే వెతుక్కోవాలి ఎన్కంబరెన్సెస్ ఏమున్నాయా లేదా అని. అయిందా సార్? అలాగే నకలక్ కదంటే చేస్తారు, అంటే ఎన్కంబరెన్సెస్ మనం అప్లై చేస్తే ఇచ్చేస్తారు కదా. లేదు సార్, అట్లా లేదు. నేను చెప్తాను, వినండి. మీరు ఎప్పుడన్నా సరే ఎవరన్నా ఎన్కంబరెన్సెస్ సర్టిఫికేట్ అని ఫామ్ ఉంటుంది, పెద్ద సైజులో ఉన్నది, చిన్నది కాదు, పెద్ద సైజులో బ్లూ కలర్ ప్రింట్ ఉంటుంది దానిపైన. దాని బ్యాక్ సైడ్ మీకు ఇది రాసి ఉంటారు, రూల్స్ కొన్ని రాసి ఉంటారు. ఏం రాసి ఉంటారు? అప్లికేషన్ పెట్టిన వ్యక్తి ఈ సెర్చ్ చేయడానికి స్వయంగా పూనుకోనందువల్ల మేము చేసేసాము సెర్చ్, ఇదిలో ఉన్న లోటుపాట్లకి మాకేం సంబంధం లేదని రాసి ఉంటారు. చూడండి తర్వాత, ఇప్పుడు కాదు, ఇంకా దాని గురించి మనం మాట్లాడలేదు, అయిపోయింది. సరే, ఈసీలో వెనకాల రాసి ఉంటారు, పాతది ఈసీ బ్లూ కలర్ లో ఉంటుంది ప్రింట్, పెద్దది, అది A3 సైజ్ పేపర్ లో వస్తుంది ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. చూడండి, అందులో వెనకాల అయితే అది రాసి ఉంటారు. మీరు స్వయంగా పూనుకున్నందువల్ల మాకు సాధ్యమైనంత వరకు బాగానే చేసినాము, ఇవి బయటకు వచ్చినాయి, ఇందులో లోటుపాట్లకు మాకేం సంబంధం లేదు అని రాసి ఉంటారు. కాబట్టి మీరే ఓన్ గా సెర్చ్ చేసుకోవాలా. సెర్చ్ చేసుకోవడం అంటే బుక్స్ సెర్చ్ చేయాలా, ఆఫీస్లో బుక్స్, ఇండెక్స్లు అవన్నీ సెర్చ్ చేయాలా. అదొక ప్రత్యేకమైనటువంటి విద్య, దాని గురించి తర్వాత చూద్దాం. అది ఈసీని చూసి మోసపోకండి.
ఈసీలో అలాగే మోసాలు జరుగుతాయి. ఈసీలో ఉన్న ప్రతిదీ నిజం అని కాదు, అబద్ధం అని కూడా కాదు. అది కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ తీసేవాళ్ళు బోల్తా పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పార్టీలు చాలా తెలివిపరులు ఉన్నారు ఈ కాలంలో. ఎందుకంటే నేను స్వయంగా ఒక లీగల్ ఒపీనియన్ రాయాల్సిన వచ్చినప్పుడు అతను ఎన్కంబరెన్సీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు. అతను ఆ పిఎస్సిఎస్ ఉంటుంది కదా, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ, పల్లెల్లో ఉంటాయి కదా, వాటిలో లోన్ తీసుకున్నాడు. అది ఇంకా పే చేయలేదు. అది ఎక్కడ ఈసీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా కుదరదండి, మీరు లోన్ పే చేసేసి ఆ సర్టిఫికేట్ తీసుకురండి, లోన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకురండి అని చెప్పాను. అని వెనక్కిస్తే ఆయన ఏం చేశాడు తెలుసా మీకు? ఈసీ వెనక్కి తీసుకెళ్ళి ఫ్రెష్ ఈసీ తెచ్చాడు. ఎలా అంటే నిల్, అంటే ఈ ఎంట్రీస్ అన్ని అందులో లేవు. మొదట తెచ్చిన ఈసీలో ఉన్న ఎంట్రీస్ అన్ని అవి లేకుండా నిల్ అని తీసుకుని వచ్చాడు. నేను అడిగింది లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్, ఆయన నిల్ ఈసీ అని తెచ్చాడు. అట్లా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే మీరు టిక్ పెడతారో కంప్యూటర్లో అవి మాత్రమే ప్రింట్ వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అది in the case of a sale of immovable property, the applicant shall, when the amount for realization of which the sale is held exceeds ₹100 రూపీస్ కంటే మించినప్పుడు ఈసీ అయితే తీసుకోవాలట. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ రిజిస్టర్ ఆఫ్ అసూరెన్స్ ఆఫీస్లో కానీ మీరు సెర్చ్ చేసి సెర్చ్ చేసి ఈసీ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇఫ్ ప్రీవియస్ సెర్చ్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ది సూట్లోనే మీరు ఈసీ తీసుకున్నారనుకోండి, ది సెర్చ్ షల్ బి మేడ్ ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ది ప్రీవియస్ సెర్చ్ వాస్ మేడ్. సరే, ఇంతకుముందు ప్రీవియస్ సెర్చ్ ఎప్పుడు చేశారు, ఆ డేట్ నుంచి మళ్ళీ మిగతా పీరియడ్కి మీరు ఈసీ తీసుకోవాల్సి ఉంటుంది. టోటల్ మీద మొత్తం నాట్ లెస్ దెన్ 12 years అయితే ఉండాలి. ఒకవేళ సూట్ స్టేజ్లో మీరు సెర్చ్ చేయలేదనుకోండి, ఇఫ్ నో సెర్చ్ హ్యాస్ బీన్ మేడ్ దెన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 12 years prior to the date of execution application on which the sale is ordered. పైన చదువుకున్న పీరియడ్ ఏమి మనం అక్కడ చదువుకున్నాం కదా, పైన డేట్ ఆఫ్ అటాచ్మెంట్ నుంచి 12 years అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అప్లికేషన్. ఇది మూవబుల్ ప్రాపర్టీ కాదు, ఇమూవబుల్ ప్రాపర్టీ విషయంలో. ఇక్కడ చూడండి ఏందా, ఇది డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అప్లికేషన్. మీరు ఈపీ ఎప్పుడు వేశారో ఆ డేట్ నుంచి వెనక్కి 12 ఏళ్ళు మీరు ఈసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది ఆ ఈసీ ప్లస్ పైన చెప్పినటువంటి మూడిట్లో 2 కంపల్సరీ ఉంటాయి అఫిడవిట్లు. అవి దాంతో పాటుగా అవి ఫైల్ చేస్తే మీరు దాంట్లోనే సేల్ పేపర్స్ అండ్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎస్పీ అండ్ ఈసీ అనే స్టెప్లో మీరు ఫైల్ చేసినవి ఇవే. ఇవి ఎలా ఉంటాయి అనేది మీకు గ్రూప్లో ఆన్ డిమాండ్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. Next, matter to be determined by 274, determined by court. The court shall determine the lots, if any, in which the property shall be sold, the manner of advertising the sale, and the probable expenses thereof, and shall fix the date and place of sale. And after giving notice to judgment debtor or other party to suit or proceeding, whose property is to be sold, and hearing his objections, if any, settle the proclamation of sale as in form number 16 and 70. ఏంటి ఇదంటే జడ్జి గారు ఆర్డర్ ఇస్తారా, ఏమని పబ్లిష్ ఇన్ సో అండ్ సో పేపర్ అని ఆర్డర్ ఇస్తారా, ఆయన వేస్తారు. పలానా పేపర్లో వేయించండి అని వేస్తారు. వేలం పలానా రోజు జరుగుతున్న డేట్ కూడా ఆయన ఇస్తారు. అవన్నీ ఆ జడ్జి గారు చేయాలట. ఆయనే డిటర్మిన్ చేస్తారు. లాట్స్ కూడా ఆయనే డిటర్మిన్ చేస్తారు. అంటే ఒక పెద్ద ప్రాపర్టీ ఉన్నప్పుడు దాన్ని లాట్స్గా విభజించడం కూడా ఆయనే డిటర్మిన్ చేస్తారు జడ్జి గారు. సరే, మరి 275 దాని గురించి చెప్తుంది. ఆ సేల్ కండక్ట్ చేయడానికి ఒక పర్సన్ అపాయింట్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ కానీ లేదా అడ్వకేట్ కానీ కాకుండా వేరే వ్యక్తులు ఈ సేల్ కండక్ట్ చేస్తే మోర్ అడ్వాంటేజెస్గా ఉంటుంది అని అనుకున్న పక్షంలో వేరే వ్యక్తిని కూడా కోర్టు ఫిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఫిట్ పర్సన్ ఆయన అపాయింట్ చేయొచ్చట, అదర్ దాన్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ ఆ ప్రాపర్టీని అమ్మడానికి. తర్వాత వచ్చేసి ఆయనకు రెమ్యూనరేషన్ వచ్చేసి సమ్ సర్టన్, అంటే ఇంత మొత్తం అని కానీ లేదా పర్సెంటేజ్ అంటే నెట్ సేల్ ప్రాఫిట్స్. నెట్ సేల్ ప్రాఫిట్స్లో కొంచెం పర్సెంటేజ్ కానీ ఫిక్స్ చేయొచ్చు. సచ్ రెమ్యూనరేషన్ షల్ ఇంక్లూడ్ ఆల్ పర్సనల్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ బట్ నాట్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది సేల్. ఆ రెమ్యూనరేషన్లో ఏం కలిసి ఉంటాయంటే
పర్సనల్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా అన్ని కలిసే ఉంటాయి. సేల్ యొక్క ఖర్చులు మాత్రం కాదట. నెక్స్ట్ 276 proclamation of sale. The proclamation of sale, when settled by the judge, shall be signed by him. Judge గారి చేత సైన్ చేయబడాలి proclamation, and an order for sale shall then be made, and the further hearing of suit or proceeding shall be adjourned to a day not more than 30 days, 31 days, not 30 days, 31 days from the day fixed by the court for sale. సేల్ కి ఫిక్స్ చేసిన రోజు నుంచి మళ్ళీ 30 రోజులు కి మించకుండా అదైతే అడ్జర్న్మెంట్ వేస్తారంట. ప్రొక్లమేషన్ ఆఫ్ సేల్ ఇచ్చిన తర్వాత. ప్రొక్లమేషన్ ఆఫ్ సేల్ మీరు ఇందాక చూశారు. అందులో ప్రాపర్టీ డీటెయిల్స్ అంతా రాస్తారు. ఏ రోజు సేల్ జరుగుతుందో అవంతా కూడా రాసి ఉంటారు. నెక్స్ట్ ఈ నోట్ ఇచ్చారు, ఇది చూద్దాం. Under Rule 67 2 of Order 21 of the first schedule to the Code of Civil Procedure, civil courts may direct the publication of the proclamation of sale, immovable property attached in execution proceedings in the official gazette or a local newspaper or in both. మీరు న్యూస్ పేపర్లో వేయమని ఎవరు చెప్పారు నీకే అంటే ఈ రూల్ చెప్తుంది. ఇక్కడ నోట్ ఇచ్చారు కదా, ఈ నోట్ ప్రకారమే జడ్జి గారు మనకు లోకల్ న్యూస్ పేపర్లో కానీ లేదా అఫీషియల్ గెజిట్లో కానీ లేదా రెండింటిలో కూడా అడ్వర్టైజ్మెంట్ పబ్లికేషన్ అయితే ఇవ్వచ్చు. ఆ ప్రొక్లమేషన్ వేర్ ది ప్రాపర్టీ అటాచ్డ్ ఈస్ ఇమూవబుల్ ప్రాపర్టీ మార్ట్గేజ్ టు ఎ ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్, భూమి తనఖా బ్యాంక్ ఆ ప్రాపర్టీ ఏదైతే సేల్ తెచ్చామో ఆ ప్రాపర్టీని తనఖా పెట్టబడి ఉంటే ది ప్రాపర్ కోర్స్ ఫర్ ది కోర్ట్ విల్ బి టు డైరెక్ట్ ది పబ్లికేషన్ ఆఫ్ ది సేల్ ప్రొక్లమేషన్. ఇది లోకల్ డిస్ట్రిక్ట్ గెజెట్, జిల్లాకు కూడా ఒక గెజెట్ ఉంటుంది. ఆ గెజెట్ లో లోకల్ డిస్ట్రిక్ట్ గెజెట్ లో పబ్లిష్ అయ్యేలాగా చేయడమే ప్రాపర్ కోర్స్ అట కోర్టుకి. సో యాజ్ టు ఎనేబుల్ ది కలెక్టర్ టు అప్రైజ్ ది ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ కన్సర్న్ ఆఫ్ ది ఇంపెండింగ్ సేల్. ఆ సేల్ గురించి కలెక్టర్ గారు ఆ సంబంధిత ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ కి అప్రైజ్ చేసే దానికోసం అని చెప్పేసి లోకల్ డిస్ట్రిక్ట్ గెజెట్ లో వేయాలంట, ఒకవేళ ఆ ప్రాపర్టీ మార్ట్గేజ్ పెట్టుంటే భూమి తనఖా బ్యాంక్ కి. నెక్స్ట్ 277 లీవ్ టు బిడ్. లీవ్ అంటే ఏమనుకున్నాం మనం? పర్మిషన్. ఇది 277 పర్మిషన్ టు బిడ్. An application for leave to bid at the sale shall be supported by an affidavit. మీరు లీవ్ టు బిడ్ కోసం, పర్మిషన్ టు బిడ్ కోసం మీరైతే అప్లికేషన్ పెడతారు కోర్టుకి, ఒక ఈఏ ఫైల్ చేస్తారు. ఆ ఈఏ పిటిషన్ తో పాటు దానికి సపోర్ట్ గా ఏముండాలి? ఒక అఫిడవిట్ ఉండాలి. అందులో ఏం రాసి ఉండాలి? సెట్టింగ్ ఫోర్త్ ఎనీ ఫ్యాక్ట్ షోయింగ్ దట్ అండ్ అడ్వాంటేజెస్ సేల్ కెనాట్ అదర్వైజ్ బీ హ్యాడ్. అందులో ఆ మాట రాసి ఉండాలి. ఏమని? ఈ ఫ్యాక్ట్స్ వల్ల లాభదాయకంగా ఉండదు, ఒకవేళ మీరు సేల్ కండక్ట్ చేసినా ఇది లాభదాయకంగా ఉండదు అని చెప్పేసి ఏ కారణాలు ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ అవి కూడా అందులో రాయాలి. అండ్ అన్ అండర్టేకింగ్ షల్ బి గివన్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అప్లికెంట్. ఎవరైతే పర్మిషన్ కోసం అప్లై చేస్తారో వాళ్ళ తరఫున ఒక అండర్టేకింగ్ కూడా ఇవ్వాలి. ఏమని? దాట్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ హిస్ బీయింగ్ డిక్లేర్ ది పర్చేసర్ ఆఫ్ ది ప్రాపర్టీ, ఒకవేళ అతను వేలంపాట్లో హెచ్చు పాటదారుగా హైయెస్ట్ బిడ్డర్ గా పర్చేసర్ గా డిక్లేర్ చేయబడితే, ఏ లాట్ గానే కానీ పూర్తి మొత్తాన్ని కానీ, హీ విల్ గివ్ క్రెడిట్ ఆర్ విల్ ఎంటర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది డిగ్రీ ఆర్ ఆర్డర్ అండర్ విచ్ ది సేల్ ఇస్ మేడ్. అతను దానికి క్రెడిట్ ఇస్తాను ఫర్ ది పర్చేస్ మనీ క్రెడిట్ ఇస్తాను అని చెప్పేసి అతను ఒక అండర్టేకింగ్ అయితే ఇవ్వాలట. మామూలుగా పర్మిషన్ టు బిడ్ ఎవరు ఇస్తారు అనే డౌట్ వస్తుంది కదా మనకి, ఈ పర్మిషన్ టు బిడ్ అన్నది ఎవరు తీసుకోవాలంటే, ఎవరైతే ప్రాపర్టీని సేల్కి తెచ్చారో ఆయన తీసుకోవాలి. మిగతా వాళ్ళకి ఏమవసరం ఉంది? వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చు, పబ్లిక్ ఎవరైనా సరే పాల్గొనవచ్చు. పర్మిషన్ టు బిడ్ మొత్తం ఎవరైతే తెచ్చారో ఆ ప్రాపర్టీని సేల్కి, అతను డిహెచ్ఆర్ మామూలుగా అంటూ ఉంటాం కదా, వాళ్ళు ఆ కోర్టుని ఫస్ట్ పర్మిషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఎక్స్క్యూజ్ మీ సార్, లీవ్ టు బిడ్ అంటే పర్మిషన్ టు బిడ్ సార్? అవునండి. ఓకే. అది మీకు ఎక్కడ కనిపిస్తుందంటే, దయచేసి ఆర్డర్ 21 ఎవరి దగ్గర సిపిసి ఉందామా? సిపిసి ఉన్న వాళ్ళు దయచేసి ఆర్డర్ 21 రూల్ 72 చూడండి, తీయండి ప్లీజ్.
Excuse me, sir. తొందరగా. Sir, who is a bailiff and for what purposes he is appointed? బెయిలిఫ్ అంటే అది బ్రిటిష్ కాలంలో ఉన్న మాటమా బెయిలిఫ్ అంటే? ఇప్పుడు కోర్టులో అమీనా ఉంటారు, వాళ్ళని ఆ బెయిలిఫ్ అని అంటారు. Okay, sir. Rule 72, Order 21, please. Decree holder not bid for or buy property without permission. బైడ్ కాదమ్మా, బిడ్. Sorry, sir. డిగ్రీ హోల్డర్ నాట్ టు బిడ్. డిగ్రీ హోల్డర్ బిడ్ చేయకూడదు అంటే వేలంలో పాల్గొనకూడదు. ఫార్ ఆర్ బై ప్రాపర్టీ వితౌట్ పర్మిషన్. పర్మిషన్ లేకుండా డిగ్రీ హోల్డర్ వేలంలో పాల్గొనకూడదు అని అక్కడ నిబంధన ఉంది కదా, 72 ఆర్డర్ 21. దాని ప్రకారంగా ఆయన అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. వితౌట్ పర్మిషన్ ఈ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఆక్షన్ కదా. అందువల్ల అప్లికేషన్ పెట్టుకొని కోర్టు పర్మిషన్ ఇస్తే అతను వేలంలో పాల్గొనవచ్చు అనమాట. అందులో ఏం రాయాలంటే అఫిడవిట్ ఇవ్వాలా ఆయన. అఫిడవిట్ లో ఏం రాయాలంటే సెట్టింగ్ ఫోర్త్ ఎనీ ఫ్యాక్ట్స్ షోయింగ్ దట్, ఏం చూపాలా ఫ్యాక్ట్స్ ఏం చూపించాలంటే, అండ్ అడ్వాంటేజెస్ కెనాట్ అదర్వైజ్ బి హ్యాడ్. నేను పాల్గొంటే తప్ప ఇది కుదిరే పని కాదు అని ఏదైనా ఫ్యాక్ట్స్ ఉంటే చెప్పాలి. మరి ఏం రాయాలి అని ఒక ఐడియా కోసం అయితే చెప్తాను వినండి. ఈ రోజు కోర్టులో వేలం జరుగుతూ ఉంది. జేడిఆర్ వచ్చేసి కొంచెం రాజకీయంగా పలుకుబడిన వ్యక్తి ఉండొచ్చు, లేదా ఏమంటారు రౌడీజం చూపించే వ్యక్తి అయి ఉండొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. అతను ఏం చేస్తాడు, వేలం జరిగే రోజు ఎవరు వేలంలో పాల్గొనకుండా బెదిరించవచ్చు. గేట్ బయటనో ఇంకొకటి ఎవడన్నా వస్తే నరికేస్తాను, పొడిచేస్తామని చెప్తాడు. ఇంకా ఏదైనా ఈవెన్ కోర్టు ప్రెమిసెస్ లో ఉన్నప్పుడు కూడా బెదిరించే ప్రమాదం ఉంది వేరే రకంగా. అట్లాంటి మాటలే రాస్తాం. మేము పర్మిషన్ టు బిడ్ అంటే ది JDR is trying to threaten the bidders, so they are not coming forward to participate in the bid అని రాస్తాం అఫిడవిట్లో. అదే కారణాలు చూపెడతాం. వాళ్ళు ఎవరు రాని పక్షంలో ఈ సేల్ జరగదు, సేల్ జరగకపోతే నాకు నష్టం జరుగుతుంది అనే మాట రాసి, నాకు కూడా పర్మిషన్ ఇవ్వండి, నేను కూడా వేలంలో పాల్గొంటాను అని చెప్పి ఉంది. అయితే నేను వేలంలో పాల్గొంటే ఇతనికి రావాల్సిన డబ్బులు దాంట్లో ఇది చేస్తారు. మామూలుగా క్రెడిట్ ఇవ్వాలన్నమాట. ఈ డబ్బులు పర్చేస్ మనీ ఉంది కదా, అది ఫస్ట్ దీంట్లో పెట్టేసిన తర్వాత ఈయనకి రావాల్సిన డబ్బులకి సెట్ ఆఫ్ చేసి మిగతాది ఇతనికి రావాల్సింటే ఇస్తారు, లేదంటే JDR గారికి అది ఇచ్చేస్తారు అన్నమాట. అట్లా ఎప్పుడైనా సరే మీరు DHRA వేలంలో పాల్గొన్నట్టే ఈ అఫిడవిట్ పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకుని తర్వాతనే వేలంలో పాల్గొనాల. ఒకవేళ అట్లా పర్మిషన్ తీసుకోకుండా వేలంలో పాల్గొంటే ఏమవుతుందంటే, వేరే డిగ్రీ హోల్డర్ పర్చేసెస్ విత్ సచ్ పర్మిషన్, ది పర్చేస్ మనీ అండ్ ది అమౌంట్ డ్యూ ఆన్ ది డిగ్రీ మే సబ్జెక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ 73 బి సెట్ ఆఫ్ అగైన్స్ వన్ అనదర్. అది అతను పర్మిషన్ తీసుకుని పాల్గొంటే అతనికి రావాల్సిన డబ్బులకి ఆ వేలంలో పాల్గొన్నటువంటి మొత్తానికి సెట్ ఆఫ్ చేసి, and the court executing the decree shall enter upon satisfaction of the decree in whole or part accordingly. ఇంకా తక్కువ పడింది అనుకోండి పార్ట్ సాటిస్ఫాక్షన్, ఫుల్గా అయిపోయింది అనుకోండి ఫుల్ సాటిస్ఫాక్షన్ కోర్టు ఇది చేస్తుంది అనమాట. అది అలాగే మార్టిగేజీ విషయంలో కూడా ఆయన కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కోర్టు నుంచి. మార్టిగేజీ కూడా అది రూల్లో ఉంది. రూల్ నంబర్ అది 72A ఉంటుంది. CPC కూడా చూడండి. Provided that if there are several decree holders entitled to a ratable distribution, the purchase money shall be paid into court. ఒకవేళ చాలా మంది డిగ్రీ హోల్డర్స్ రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ కోసం అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వచ్చిన డబ్బులు అయితే కోర్టులో డిపాజిట్ చేస్తారు. తర్వాత ఎవరికి ఎంత వంతు రావాలో అంత వంతు కోర్టు పంచిపెడుతుంది. రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. నిష్పత్తి ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. మనం ఎగ్జిక్యూషన్ పిటిషన్ గురించి నేర్చుకునేటప్పుడు అదైతే చూద్దాం. రూల్స్ లో మనకు ఇంతవరకే చెప్పారు. నెక్స్ట్ ఆఫ్సెట్ ప్రైస్. ఆఫ్సెట్ ప్రైస్ ఇది ఆఫ్సెట్ ప్రైస్ అంటే సర్కారు పాట అని స్టార్ట్ చేస్తారు కదా, అది ఆ రేట్ ఫిక్స్ చేస్తారు కదా ఒకటి మినిమం అని చెప్పేసి, ఇక్కడ నుంచే పాట మొదలవ్వాలి అని చెప్పేసి, దానికంటే ఎక్కువనే పాడాల్సి ఉంటుంది మనం. ఇన్ కేస్ ఇన్ విచ్ ది కోర్ట్ మే కన్సిడర్ దట్ ది అప్లికెంట్ షుడ్ నాట్ బి అలౌడ్ టు బిడ్ ఫర్ లెస్ దాన్ ఎ సమ్ టు బి ఫిక్స్డ్, ఇట్ షల్ బి కాంపిటెంట్ టు ది కోర్ట్
టు గివ్ లీవ్ టు బిడ్ అట్ సేల్. సరే, ఓన్లీ ఆన్ కండిషన్ దట్ ది applicant bid shall not be less than the amount so fixed by the court, which amount shall, as far as practicable, be determined with reference to the probable market value of the property or of the lot or lots into which the property or of the property is divided for sale. ఒకవేళ ఈయన పర్మిషన్ కోసం అడిగాడు, కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే ఇట్ షల్ బి కాంపిటెంట్ టు ది కోర్ట్, అంటే కోర్టు ఈ కండిషన్ పెట్టేదానికి కోర్టుకైతే కాంపిటెన్సీ ఉందంట. అంటే ఖచ్చితంగా ఈ కండిషన్ పెట్టే తీరాలని అయితే లేదు చూడండి అక్కడ. అయితే కోర్టుకైతే కాంపిటెన్సీ ఉంది. ఏమని కండిషన్ పెడుతుంది? అయ్యా నీకు పర్మిషన్ ఇస్తాను, నువ్వు వేలంలో పాల్గొను, బట్ నేను ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తాను, నువ్వు అంతకంటే తక్కువ పాడకూడదు, అంతకంటే ఎక్కువ పాడితేనే నీకు వేలంలో పాల్గొనే ఇది ఇస్తాను అని చెప్పేసి కోర్టు ఒక కండిషన్ పెట్టొచ్చు. ఆ కండిషన్ పెట్టడంలో ఏమి కన్సిడర్ చేయొచ్చు అంటే, ఇట్ షుడ్ బి డిటర్మిన్డ్ విత్ రెఫరెన్స్ టు ది ప్రాబబుల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ. దాన్ని కూడా కోర్టు కన్సిడర్ చేసిన తర్వాత ఏదైతే రేట్ ఫిక్స్ చేస్తుందో ఆ రేట్ని డిటర్మిన్ చేయాలన్నమాట. అది నెక్స్ట్, కండక్ట్ ఆఫ్ సేల్. ది పర్సన్ అపాయింటెడ్ టు సెల్ ది ప్రాపర్టీ, అంటే కోర్టు అపాయింట్ చేసింది అనుకోండి ఎవరన్న పర్సన్ ఈ సేల్ కండక్ట్ చేయడానికి అని చెప్పేసి, ఆయన ఏం చేయాలి? షల్ కండక్ట్ ది సేల్ ఇన్ ది మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై ది కోర్ట్ ఫర్ ది సేల్. ఈ సిపిసి కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి పద్ధతి ప్రకారంగా సేల్ ఆఫ్ అటాచ్డ్ ప్రాపర్టీ అండ్ షెల్ అవుట్ ఆఫ్ ది డిపాజిట్ ఆర్ సేల్ మనీస్ సో సూన్ యాజ్ ది సేమ్ ఆర్ రిసీవ్డ్ బై హిమ్. ఆయనకు ఆ డబ్బులు ముట్టిన వెంటనే ఏం చేయాలంట? పర్చేజ్ కోర్ట్ ఫీ స్టాంప్స్ విత్ ది అమౌంట్ ఆఫ్ ది పౌండేజ్. చెప్పాను, పౌండేజ్ కోసం అవసరమయ్యే స్టాంపులు అయితే కోర్ట్ ఫీ స్టాంప్స్ ఫస్ట్ పర్చేజ్ చేయాలా. అండ్ షల్ బ్రింగ్ ది సేమ్ ఇంటూ కోర్ట్ ఫోర్త్ విత్. అవి ఆ పర్చేజ్ చేసినప్పుడు స్టాంప్స్ ఇమీడియట్ గా కోర్టులో డిపాజిట్ చేయాలా, అంటే కోర్టులో పెట్టేసేయాలా, టుగెదర్ విత్ ది బ్యాలెన్స్ ఆఫ్ ది డిపాజిట్ ఆర్ సేల్ మనీస్. ఏముంది అంటే, వేలం వేస్తాడు, డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల నుంచి ఫస్ట్ కోర్ట్ ఫీ స్టాంప్స్, పౌండేజ్ కోసం అవసరమయ్యే కోర్ట్ ఫీ స్టాంప్స్ పర్చేజ్ చేసి ఫోర్త్ విత్ కోర్టులో పెట్టేసేయాలా, టుగెదర్ విత్ బ్యాలెన్స్ ఆఫ్ ది డిపాజిట్, అంటే మిగిలిన మొత్తం ఏదైతే ఉందో దాన్ని కూడా కోర్టులో పెట్టాలా. ఇఫ్ ది అప్లికెంట్ పర్చేజ్ ది ప్రాపర్టీ విత్ లీవ్ ఆఫ్ ది కోర్ట్, కోర్టు పర్మిషన్ తీసుకుని ఆయన పర్చేజ్ చేస్తాడనుకోండి ప్రాపర్టీని, అండ్ ఈస్ అలౌడ్ టు సెట్ ఆఫ్ పర్చేస్ మనీ అగైనెస్ట్ ఎనీ సమ్ డ్యూటీ హిమ్. కోర్టులో వేలం పడాడు, ఆయనకు 2 లక్షలు రావాలా, ఆయన 1,50,000కు వేలంలో పాల్గొన్నాడు, ఇంకా ఎంత ఉంటుంది ఆయన కట్టాల్సింది? 50,000 సార్. 50,000 ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ ఇది చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? హీ షల్ పే ది అమౌంట్ చార్జబుల్ ఫర్ పౌండేజ్ టు ది పర్సన్ అపాయింటెడ్ టు సెల్ ది ప్రాపర్టీ సో సూన్ యాజ్ ఈస్ డిక్లేర్ టు బి పర్చేసర్. పర్చేసర్గా డిక్లేర్ అయితేనే అందులో ఆ సేల్కి సంబంధించి పౌండేజ్ ఎంత పే చేయాలో ఆ అమౌంట్ని అయితే ఆయన కట్టాలన్నమాట. ది అమౌంట్ డిడక్టెడ్ ఆర్ పెయిడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ పౌండేజ్ షల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది సేల్. అలా డిడక్ట్ చేసినటువంటి ఆ పౌండేజ్, దానికోసం డిడక్ట్ చేసినటువంటి దీన్ని ఆ సేల్ యొక్క ఎక్స్పెన్సెస్ కాస్ట్లో కలుపుతారనమాట. ఇది సేల్కి అయినటువంటి ఖర్చులు అని చెప్పి సపరేట్గా ఉంటుంది, దాంట్లో కలుపుతారు. నెక్స్ట్, అపాన్ ది కంప్లీషన్ ఆఫ్ ది సేల్ కంప్లీట్ అయిన తర్వాత ది పర్సన్ అపాయింటెడ్ టు సెల్ ది ప్రాపర్టీ షల్ ఫైల్ ఇన్ కోర్ట్ హిస్ రిపోర్ట్ ఆఫ్ ది సేల్ యాజ్ ఇన్ ఫార్మ్ నెంబర్ 71. ఫార్మ్ నెంబర్ 71లో అతను సేల్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని, సేల్ కంప్లీట్ కాగానే రిపోర్ట్ని కోర్టులో అయితే అతను వేయాల. సరే, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్.
ఒక్క నిమిషం. ప్లీజ్ సార్. ఇప్పుడు చాట్ బాక్స్ లో వచ్చేసి మీకు ఒక ఫైల్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రాసెస్ ఫీజ్ రూల్స్ అని. అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని పెట్టకండి. మీకు ప్రతి అడ్వకేట్ కి అది అవసరమే. ఇది ఓపెన్ చేయండి. ఒక పాయింట్ ఉంది దాంట్లో చెప్తాను, పౌండేజ్ గురించి. ఓపెన్ చేయండి ప్లీజ్. సరే, నేనే ఓపెన్ చేశాను, ఎవరు పలకడం లేదు. స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, పలకండి ఎవరైనా సరే. ఇక్కడ చూడండి. ఏం రాస్తారు? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ వెదర్ కండక్టెడ్ విత్ ది కోర్ట్ ఆర్ ఇట్స్ ఆఫీసర్స్, ఏ ఫీ బై వే ఆఫ్ పౌండేజ్ షల్ బి levied on the purchase money for each lot separately at the following rates అని ఇచ్చారు. ఇక్కడ ఈ రేట్ల ప్రకారం అయితే పౌండేజ్ కలెక్ట్ చేస్తారు. ఏంటి అంటే ఫస్ట్ 500 పైన 10%, అంటే ఎంత అవుతుంది? 50 రూపీస్ సార్. 50 రూపాయలు. ఆన్ ది నెక్స్ట్ 500 లేదా పార్ట్ 5 పైసే 10 పైసే ఇన్ రూపీ అంటే 10% అని అర్థం సార్. ఆన్ ది నెక్స్ట్ ₹100 ఆర్ పార్ట్ దేర్ ఆఫ్. ఇక్కడ పార్ట్ దేర్ ఆఫ్ అన్నారు కాబట్టి ఒకవేళ ఆన్ ది నెక్స్ట్ 300 వచ్చింది అనుకోండి, అది కూడా 500కే వేసుకోవాల్సింది మీరు. పార్ట్ దేర్ ఆఫ్ ఎంత అంటే 5 పైసే ఇన్ రూపీ అంటే 5%. నెక్స్ట్ 1000 రూపాయలకి మించితే ఆన్ ఎనీ సమ్ ఎక్సీడింగ్ ₹1000 ఎంత 3 పైస్ ఇన్ రూపీ అంటే 3%. అదనమాట. అప్పుడు మీకు ఈజీగా తెలుసుకోవడానికి అంటే 1000 రూపాయలు తక్కువ ఏ వేలము జరగదు కాబట్టి మొదటి 1000 రూపాయలకి 75 రూపాయలు. ఎంత? మొదటి 1000 రూపాయలకి 75 రూపాయలు. ఆ 1000 రూపాయలు మించి ఎంత అమౌంట్ అన్నా ఉన్ని దాని మీద 3%. అర్థమైందా? పౌండేజ్ అంటే అర్థమైందా? ఇది అవసరం మనకి. ఈ రూల్స్ అన్ని తెలుసుకోవాలా. ఇది కాబట్టి ఈ బుక్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. హలో సార్, ఒకసారి రిపీట్ చేయండి. చూడండి, ఇప్పుడు సేల్ జరుగుతుంది. సేల్ జరిగిన తర్వాత సేల్ ఒక మొత్తానికని జరుగుతుంది. అంటే వేలం ఎంత జరుగుతుందంటే ఒక 3.5 లక్షకి జరిగింది అనుకోండి వేలం. దాన్ని పర్చేస్ మనీ అంటాం మనం. దాన్ని ఏమంటామంటే పర్చేస్ మనీ అంటాం. ఆ పర్చేస్ మనీ పైన మీరు సర్టన్ పర్సెంటేజ్ ప్రకారం పౌండేజ్ పే చేయాల్సి ఉంటుంది కోర్టుకి. ఆ పౌండేజ్ ఎంత పర్సెంటేజ్ అన్నదంటే మొదటి 500 రూపాయల మీద 10% అంటే 50 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ 500 రూపాయలు లేదా దాని పార్ట్ ఎంతన్నా ఉంది 5%. అంతకు మించి ఇది 500, ఇది 500 మొత్తం కలిపి ఎంత అవుతుంది? ఫస్ట్ 500, నెక్స్ట్ 500, 1000 రూపాయలు. 1000 రూపాయలు మించి ఆన్ ఎనీ సమ్ ఎక్సీడింగ్ ₹1000 మించి ఎంత ఉన్నా సరే మొత్తం
3%. అది ఎంత 3%. 3%. ఆ రకంగా పౌండేజ్ కింద వాళ్ళు డబ్బులు పే చేయాలి. డబ్బులు కూడా కాదు, కోర్ట్ ఫీ స్టాంప్స్ అనేది కలెక్ట్ చేస్తారు. అవి కోర్ట్ ఫీ స్టాంప్స్ రూపంలో కలెక్ట్ చేస్తారు. అదనమాట. ఈ బుక్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది అన్ని చోట్ల దొరకదు. నేను ఏది మన మీ డైరీ ఉంటుంది కదా, లాంగ్ డైరీ, మీ కోర్ట్, మీ అడ్వకేట్స్ దగ్గర డైరీ ఉంటుంది కదా, ఓకే సార్, ఉంటుంది సార్. ఆ డైరీ నుంచి చూసి నేనే టైప్ చేసి మీకోసం పెట్టాను అది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్.